పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షకులకు ఆత్మ ప్రణామాలు. ప్రియమైన పిఎంసి ప్రేక్షకులారా, గలగల పారే గోదావరి, ఆహ్లాదకరమైన వాతావరణం, గోదావరి నడి ఒడ్డున అద్భుతమైన పిరమిడ్. జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ విశ్వ సంకల్పంలో భాగంగా ఎందరో పిరమిడ్ మాస్టర్స్ యొక్క శ్రమకు, వారి యొక్క విశేష సేవకు ప్రతిరూపమే వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. మరి 2026 మార్చి 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు 7 రోజులు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం సందర్భంగా ఈ మహాశక్తి క్షేత్రం వద్ద నిర్వహించకపోయే 7 రోజుల కార్యక్రమానికి ఇక్కడ నిర్వాహకులు చేస్తున్న విశేష సేవలు, ఏర్పాట్లు, ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల యొక్క విశేష సమాచారం తెలుసుకుందాం, వారి యొక్క సందేశాలను తీసుకుందాం. మరి ఈరోజు మనకు ముందుకు విచ్చేశారు ఇక్కడ పిరమిడ్ నిర్మాణంలో విశేష సేవ చేస్తూ నిర్మాణంలో ఎంతో అవగాహన ఉన్న రత్నారెడ్డి గారి యొక్క సందేశం తీసుకుందాం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు పిఎంసి. థ్యాంక్ యూ సార్. రత్నారెడ్డి గారు, మీ పరిచయం చేసుకోండి. నా పేరు రత్నారెడ్డి, మాది రావులపాలెం. నేను ఈ ధ్యానంలోకి 2000 సంవత్సరంలో వచ్చాను. ఫస్ట్ గుండా నేను ఈ ధ్యానం దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ చైతన్యపూరిలో 1 అవర్ ధ్యానం చేశాను. ఆ ధ్యానం 3 డేస్ కంటిన్యూ చేసిన తర్వాత అప్పటి వరకు నేను మాంసాహారం తినేవాడిని. నాకు నా అంతటి నాకే నువ్వు నాన్ వెజ్ మానేయాలని నాకు మెసేజ్ కింద వస్తుండేది. ఆ సంవత్సరమే దసరా నుంచి 2000 సంవత్సరంలో దసరా నుంచి నేను నాన్ వెజ్ మానేయటం జరిగింది. తర్వాత నాకు అనేక కారణాలతో నేను కొన్ని రోజులు గల్ఫ్ వెళ్ళిపోయాను. గల్ఫ్లో నేను ఈ నిర్మాణానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది బాగా నేర్చుకున్నాను. నేను ఆ గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత 2018 నుంచి నేను ధ్యానంలో ఎక్కువగా పాల్గొంటున్నాను. పాల్గొనే సమయంలో నాకు రోజు రాత్రిపూట ఒక కల వచ్చేది. ఆ కళ ఏంటంటే, నేను ఇప్పుడు నిద్రపోయేటప్పుడు నీకు ఇల్లు లేదు, నీకు ఇల్లు లేదని ఒక కళ వచ్చేది నాకు. నేను మెలకు వచ్చిన తర్వాత నాకు ఇల్లు లేకపోతే మంచి ఇల్లు ఉన్నది కదా, మంచి ఏసీ, మంచి కూలింగ్ ఉందని నాకు కొంచెం నవ్వు వచ్చి, అలాగా ఎందుకు ఇలా వస్తున్నది కళ అని ఒకసారి కాకుండా అనేక సార్లు కళ రావటం జరిగింది. అప్పుడు నేను ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు నీవు వెళ్ళి వశిష్ఠ గౌతంలో వర్క్ చెయ్యి అని నాకు మెసేజ్ వస్తుండేది. సరే, నేను 2018లో వచ్చి ఇక్కడ నేను మామూలుగా పండగకి 15 రోజులు 20 రోజులు అలా వర్క్ చేసి నాకు తోచిన విధంగా ధన సహాయం కూడా చేస్తుండేవాడిని. ఈ 2024లో ఎప్పుడే ఈ ధ్యాన యజ్ఞం జరిగినప్పుడు ఈ నిర్మాణం సగంలో ఆగిపోయింది. సగంలో ఆగిపోయినప్పుడు ఇది చాలా ఎత్తులో ఉన్న వర్క్, దాని గురించి ఎవరో కూడా భయపడుతుండేవారు. అందరూ ఈ వర్క్ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారంటే అప్పుడు నేను ఈ వర్క్ గురించి నాకు తెలుసు లక్ష్మణరావు గారు, నేను ఒరిస్సా నుంచి కూలీని తీసుకొచ్చి నేను చేయించగలను ఈ వర్క్ అని చెప్తే, లక్ష్మణరావు గారు సరే బంగారు, నువ్వు ఈ వర్క్ జనాన్ని తీసుకొచ్చి చేయించని ఆయన నాకు చెప్పడం జరిగింది. ఎందుకనో కానీ లక్ష్మణరావు గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆయన ప్రోగ్రామ్స్ అవి వినటం, ఈ కార్యక్రమంలో పత్రిజీ గారు కూడా ఆయన్ని, నువ్వు విశ్వకర్మ లక్ష్మణరావు గారు, నువ్వు కంపల్సరీ ఈ వశిష్ఠ గౌతమి నిర్మాణం నువ్వు చేయాలని పత్రిజీ గారు బాడీ వికెట్ చేసినప్పుడు కూడా లక్ష్మణరావు గారి దగ్గర మాట తీసుకోవటం జరిగింది. ఆయన కూడా ఈ విషయం నాకు అనేక సార్లు చెప్పారు. కారణాలు ఏవైనా లక్ష్మణరావు గారు అంటే మట్టుకు నాకు చాలా ఇష్టం. ఆయన చెప్పిన విధంగా నేను ఈ వర్క్ చేస్తుండేవాడిని. అదే ప్రకారంగా 2024 నవంబర్ వరకు మేము ఈ కాంక్రీట్ వర్క్ కోణం అనేది పూర్తి చేయడం జరిగింది. ఆ నిర్మాణంలో ఎన్నో అనుభవాలు మాకు ఈ నిర్మాణం జరుగుతున్నప్పుడు చుట్టూ కూడా ఒక 500 మీటర్స్ దూరంలో కూడా విపరీతమైన వర్షాలు కురుస్తుండేవి. కానీ ఈ నిర్మాణం దగ్గర వర్షం కురిసేది కాదు. ఓకే. అలాగే మేము ఏదైనా బరువు లేపవలసి వచ్చినప్పుడు అంత పైలో మేము ఒక చేతితోటే బరువు లేపవలసి వచ్చేది. 100 kg ఉన్న బరువు కూడా అప్పుడు మాస్టర్స్ వచ్చి మాకు చాలా సహాయం చేస్తుండేవారు. అయితే మా నేత్రాలు వారిని తట్టుకోలేవని మాకు కనిపించేవారు కాదు, కానీ వారు ఎప్పుడు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తుండేవారు. ఈ నిర్మాణంలో మేము అలా వర్క్ చేయటం జరిగింది. ఓకే సార్, అంటే మీరు 2018 నుంచి అప్పుడప్పుడు వచ్చి వర్క్ చేసేవాళ్ళు. 2021 నుంచి మామూలుగా డెడికేట్గా వస్తున్నానండి నేను. ఓకే.
2024 నుండి టోటల్ ఇక్కడే ఉండేవారు. 2021 నుంచి ఉండేవాడిని. 2023 నుంచి కూడా నేను టోటల్ ఇక్కడే ఉండి పండక్కి ప్రతి సంవత్సరం కూడా 1 లక్ష రూపాయలు డొనేషన్ చేస్తూ నేను ఇక్కడ ఏ వర్క్ ఉన్నా కూడా చేసేవాడిని అండి. ఓకే అండి. అంటే మీరు 2023 అలాగే 24 విశేషంగా ఇక్కడే ఉండిపోయి అంటే సంథింగ్ వేరే రాష్ట్రం నుంచి కూలీలు తీసుకొని వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేశారు. నిర్మాణంలో మీకు ఏమైనా స్పెషల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే? నేను ఈ గల్ఫ్లో వర్క్ చేయటం వలన నాకు ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది బాగా తెలుసు. అది మొదట్లో లక్ష్మణరావు గారు ఆయన ఎవరినైనా నమ్మకపోవటం అనేది ఉండేది కాదు, కానీ నేను నా వర్క్ అయ్యి చూసి బంగారు నువ్వు ఈ వర్క్ చూడని నాకు మొత్తం అప్పచెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఆయన చెప్పిన విధంగా నేను ఈ వర్క్ అంతా కూడా అప్పుడు ఇక్కడ నేను అనే పదం కూడా వాడటం అంత మంచిది కాదు. అది పత్రిజీ గారు నాతో చేయించినందుకు నేను ఎంతో కూడా నాకు లోపల ఎంతో సంతోషంగా ఉంటుందండి. ఇక్కడ మేము చేసామని కాదండి, అది మాతో అలా జరిగింది అంతే అండి వర్క్. ఇక్కడ మా గొప్పతనాలు ఏమీ లేవండి. వండర్ఫుల్ అండి. మరి పిఎస్ఎస్ఎంలో ఎన్నో మెగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కడతాలు ఉంది, వశిష్ఠ గౌతమి ఉంది, అలాగే బెంగళూరు పిరమిడ్ ఉంది. మరి అలాగే ప్రత్యేక ప్రాంతం ప్రత్యేకమైన మాస్టర్స్ అంటే ఈస్ట్ గోదావరి మాస్టర్స్. ఇక్కడ విశేష ధ్యాన ప్రచారం జరుగుతూ ఉంటుంది. మరి ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈసారి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఈసారి ఇక్కడ గోదావరిలో స్నానం అనేది కంపల్సరీగా ప్రతి యజ్ఞానికి ఉంటుందండి. గోదావరిలో స్నానం ఉంటుందండి. గోదావరి స్నానం, పిరమిడ్లో ధ్యానం, గోదావరి భోజనాలు ఇలా ఉంటాయండి. ప్రతి రోజు కూడా 7 రోజులు కూడా చాలా అద్భుతంగా ఇక్కడ గోదావరి వంటలు మా గురించి మేము చెప్పుకోకూడదు, కానీ గోదావరి వంటలు అంటే చాలా బాగుంటాయండి. అట్లా ప్రతి పూట కూడా ఈ రోజు వండిన టిఫిన్ మళ్ళీ వండకుండా కూడా ప్రతి 7 రోజులు కూడా ఉంటాయండి ఇక్కడ. మరి గోదావరి నది ఒడ్డున మరి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈసారి ఉగాది మార్చిలోనే వచ్చేసింది. వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇక్కడ ప్రాంగణంలో పిరమిడ్ నిర్మాణం ఎంతవరకు జరిగింది? అలాగే పిరమిడ్లో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారండి? ఇక్కడ పిరమిడ్ అయితే మటుకి 220x220 పిరమిడ్ కాంక్రీట్ వర్క్ పూర్తయింది మాస్టర్స్. కానీ దీనికి ఇంకా ప్లాస్టరింగ్ వర్క్ అని, తర్వాత లోపల టైల్స్, ఇంకా చాలా వర్క్ ఉన్నది. అయితే ఈ ఉగాది వరకు కూడా మేము ఈ పిరమిడ్కి దక్షిణం సైడు, ఈ వెస్ట్ సైడు కూడా ఈ ప్లాస్టరింగ్ వర్క్ అనేది పూర్తి చేసుకుని వీటికి పెయింటింగ్ కూడా వేయటం పూర్తి అయిపోతుంది. అయితే ఇంకా మాస్టర్స్ అందరూ కూడా ఈ నిర్మాణంలో ఎంతో వర్క్ మిగిలి ఉన్నది. అనేక మంది మాస్టర్స్ చాలామంది సహాయ సహకారాలు ఇక్కడ అందించారు. కానీ ఇంకా కూడా ఈ క్రిస్టల్ ఛాంబర్ కానీ, లేకపోతే శ్రీచక్ర కానీ, ఈ కింగ్ ఛాంబర్ కానీ, దీనికి ఇంకా అనేక రకాల పనులు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. ఈ పనులందరికీ కూడా మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వీటికి సహాయ సహకారాలు అందించి నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ నిర్మాణంలో ఎవరు పాలు పంచుకున్నా వారికి వెంటనే ఆ విషయం అర్థమైపోతుంది. వెంటనే మనకి అనేక రకాల లాభాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణంలో నేను ఎప్పుడు పని చేసినా కానీ నాకు ఇంటి దగ్గర ఏ విధమైన ఇబ్బంది కూడా లేదు. మా ఇంటికాడ మాస్టర్స్, మా మిస్సెస్ కానీ, పిల్లలు కానీ ఈ నిర్మాణంలో వర్క్ చేయటున్నప్పుడు ఎంతో సహాయ సహకారాలు వారు అందించారు. ఎప్పుడు నువ్వు పిరమిడ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నావు అనే మాట ఎప్పుడు కూడా వారి నోటి వెంట కూడా రాలేదు. ఇక్కడ పని చేస్తున్నప్పుడు అక్కడ వారి పనులు మా మాస్టర్స్ పూర్తి చేస్తున్నారు. రత్నారెడ్డి గారు, మరి పిరమిడ్ కన్స్ట్రక్షన్లో ముఖ్యంగా మీరు చాలా సంవత్సరాలు ఈ 2021 నుంచి విశేషంగా ఉన్నారు. మరి జనరల్గా పిరమిడ్లో కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్ ఉంటుంది. మరి ఇక్కడ ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి? వాటి గురించి విశేషంగా వివరించండి. ఈ నిర్మాణం అనేది మొదటి నుంచి కూడా పత్రిజీ గారు, ఇది లక్ష్మణరావు గారు నువ్వు విశ్వకర్మ అని అనటంతో లక్ష్మణరావు గారు దీంట్లో 220x220లో కింద డార్మేటరీస్ ఉన్నాయి, లేడీస్ అండ్ జెంట్స్ డార్మేటరీస్ ఉన్నాయి, మీటింగ్ హాల్ ఉంది, మెడిటేషన్ హాల్ ఉంది, గ్రంథాలయం కూడా ఉన్నది. అలాగే అనేక రకాలుగా ఈ పిరమిడ్ నిర్మాణంలోనే రావటం జరిగింది. దానిపైన 60 ఫీట్స్ పైన మనకి కింగ్ ఛాంబర్ వచ్చింది. ఈ కింగ్ ఛాంబర్ కూడా ఈ నిర్మాణంలో కింగ్స్ ఛాంబర్ 60x60 అండి? కాదండి,
ఈ నిర్మాణం అనేది 160x160లో మనం 5,000 మంది ఒకేసారి కూర్చుని కింద ధ్యానం చేసుకోవచ్చండి. ఓకే. కింగ్ ఛాంబర్లో వెళ్ళి మనం ఒక 1,500 మంది ఒకేసారి ధ్యానం చేసుకోవచ్చండి. ఓకే. కింగ్ ఛాంబర్ వచ్చేసండి మనకి 90x90 అండి ఇది. ఓ. మ్మ్. దీని తర్వాత దీంట్లో క్రిస్టల్ ఛాంబర్ వస్తుందండి. ఈ క్రిస్టల్ ఛాంబర్ కూడా ఈ క్రిస్టల్లోంచి మనకి వాటర్ ఇలా సర్క్యూట్ అవుతూ ఉంటుందండి. రాబో రోజుల్లో వాటర్ ఇలా సర్క్యూట్ అయినప్పుడు ఆ వాటర్ కొంచెం తాగి పిరమిడ్లో కనుక ఎవరైనా సరే ఓ 3-4 డేస్ ధ్యానం చేసుకుంటే వారికి ఉండే అనేక రకాల జబ్బులు, అనేక రకాల వ్యాధులు తగ్గిపోవాలని ఈ పిరమిడ్ నిర్మాణం. అలాగే శ్రీచక్ర దగ్గరికి వెళ్ళి వాళ్ళు ధ్యానం చేసుకున్న వాళ్ళకి ఆత్మ అనేది ఏంటో కంపల్సరీ తెలుస్తుందండి. ఇప్పుడైనా సరే అక్కడ విండోస్ ఉన్నాయండి. ఎక్కడ కూడా మన ప్రపంచంలోనే ఎక్కడ కూడా పిరమిడ్స్కి విండోస్ లేవు ఇంతవరకుని. ఈ వశిష్ఠ గౌతమికి మెయిన్ అట్రాక్షన్ విండోస్. వండర్ఫుల్. అలాగే ఈ విండోస్ నుంచి మనం చూసినట్టు ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంటుందండి. ఆ గాలి మనం పీల్చుకున్నప్పుడు మనకి ఒక శరీరంలో పులకరింత అంటారనమాట. అలాంటి పులకరింత అనేది అక్కడికి వెళ్తే వస్తే మనం ధ్యానం చేసినా కానీ విత్ ఇన్ 2 minutes 3 minutesలో మనం ధ్యానంలోకి వెళ్ళిపోతుంటాం. అలాగే నేను వరుస నుంచి కూలీలు తీసుకొచ్చిన వాళ్ళు కూలీలు కాదండి, వాళ్ళు నిజంగా పిరమిడ్ గొప్ప మాస్టర్స్ అనమాట అండి. వారికి సరిగా ఇంకా తెలియట్లేదు అంటే కానీ వారిని కూడా ఎప్పుడైనా సరే ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు, నేను వర్క్ చేసేటప్పుడు కూడా ఒక 5 daysకి 6 daysకి ఒకసారి ధ్యానంలో కూర్చోబెట్టి కాసేపు ధ్యానం చేస్తే విత్ ఇన్ 1-2 minutesలో వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళిపోతుంటారండి. ఓకే. అట్లాగే నేను వీరిని తీసుకొచ్చినప్పుడు కూడా ఒక మిలిటరీ సెలక్షన్ చేసి కూలీలని తీసుకురావడం జరిగిందండి. ఈ 165 feet కూడా 1.5 minutesలో వాళ్ళు వితౌట్ ఏ సహాయం లేకుండా పైకి ఎక్కేస్తారండి. అంత బాగా వర్క్ చేశారండి. వాళ్ళందరికీ కూడా నా వందనాలు. కూలీలు కాదండి, వాళ్ళు పెద్ద లోగడ ఎప్పుడో చాలా పెద్ద పెద్ద మాస్టర్స్ అండి వారందరూ కూడా. వండర్ఫుల్ రత్నారెడ్డి గారు. మరి ఒక మహాశక్తి క్షేత్రం, మహా కార్యక్రమం, మహా కట్టడం అంటేనే ఎందరో ప్రయాసాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. మరి ఈ కన్స్ట్రక్షన్లో కింగ్స్ ఛాంబర్, క్రిస్టల్ ఛాంబర్, శ్రీచక్ర ఛాంబర్, మరి క్వీన్స్ ఛాంబర్ లేదండి? కీన్ ఛాంబర్ కూడా దీంట్లో డిజైన్ చేస్తున్నారండి లక్ష్మణరావు గారు. ఇప్పుడైతే మట్టుకు ప్రస్తుతానికి ఇవే ఉన్నాయండి, కింగ్ ఛాంబర్. ఈ మహా శక్తి క్షేత్ర నిర్మాణంలో ఇంకా ప్రత్యేక అనుభవాలు ఏమైనా ఉంటే పంచుకోండి. ఈ నిర్మాణం గౌతమ్ మహాముని ఇక్కడ ధ్యానం చేశారండి. ఈ నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో అదే ప్లేస్లో గౌతమ్ ముని ఇది వరకు ధ్యానం చేశారండి. ఆయన ధ్యానం చేసిన చోటే ఈ పిరమిడ్ జరుగుతుందండి. దాని గురించి ఇక్కడ ధ్యాన అనుభవాలు ఎవరైనా సరే వచ్చి ఒక్క 5 minutes 10 minutes ఇక్కడ ఒక 4-5 రోజులుండి వారు గోదావరిలో స్నానం చేసి ఇక్కడ ధ్యానం చేసుకుంటే ఎటువంటి వారికైనా సరే ధ్యానం కుదురుతుందండి. మనిషి ఏ పని చేసినా, ఎంత సంపాదించినా మనశ్శాంతి కోసం చూస్తుంటారండి. మనశ్శాంతి అల్టిమేట్ అండి ఆఖరికి. ఆ మనశ్శాంతి అనేది కావాలనుకునే వారి వశిష్ఠ గౌతమి వచ్చి పిరమిడ్ ధ్యానం చేస్తే వారు ధన్యులు అనమాట అండి. మనం ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మన ఆత్మ సాక్షాత్కారం అని కొంతమంది అనుకుంటుంటారు, కానీ ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తే చాలా బాగుంటుందండి. వండర్ఫుల్ అండి. మరి ఈ మహాక్షేత్రం నిర్మాణంలో విశేష సేవ అందిస్తున్నారు. మరి ఈసారి 2026 జరగబోయే ఉగాది ధ్యాన యజ్ఞం 6 గురించి, దాని అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి, దాని ఆహ్వానం పలకండి ఒకసారి. ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఈ పేరవరంలో ఉందండి. ఇక్కడికి రావాల్సిన వారు రావులపాలెం నుంచి, ఇక్కడికి రావాల్సిన బస్సులో రావాల్సిన వారు రావులపాలెం బొబ్బర్లంక బస్సులో వయా ఆత్రేయపురం. అలాగే ఎక్కువ మంది మనకి రాజమండ్రి వస్తుంటారు. రాజమండ్రి ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది వస్తుంటారు. అక్కడ ఎయిర్పోర్ట్ అవి ఉన్నాయండి, రాజమండ్రి రైల్వే స్టేషన్, రాజమండ్రి బస్ స్టాండ్. అక్కడికి వచ్చిన వారు ఆటో తీసుకున్నా కానీ వాళ్ళు 400 నుంచి 500 తీసుకుంటారండి ఈ పిరమిడ్ దగ్గరికి. లేదు బస్సులో రావాలన్నా ఎప్పుడు ఎనీ టైం బస్సెస్ ఉంటాయండి. ఈ యజ్ఞానికి బస్సులు కూడా మేము ఆర్టీసీ వారిని ఇంకా కొంచెం అడిగి ఎక్కువ బస్సులు వేయటానికి మేము ప్రయత్నం చేస్తున్నామండి. అలాగే ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారు కూడా ఈ నిర్మాణానికి చాలా ఎక్కువ సహాయం చేస్తున్నారండి. వారు అనేక రకంగా ఈ పిరమిడ్కి ఏ పని ఉండాలన్నా, ఏ పని అవ్వాలన్నా వెంటనే వారు దానికి ప్రపోజల్ అంగీకరిస్తున్నారు. అలాగే లేటెస్ట్గా మాకు ఇక్కడ ఒక 60 kV ట్రాన్స్ఫార్మర్ వచ్చిందండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే గారండి అక్కడ 60 kV చాలదండి, మాకు 100 కానీ 120 కావాలంటే వెంటనే వారు డీకి ఫోన్ చేసి
అక్కడ 60 కేవీ సరిపోదండి, మాకు 120 వేయమంటే వారు 100 వేయటానికి వారు అంగీకరించారు. మాకు తొందరలో ఈ నిర్మాణం దగ్గర 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ కూడా వస్తుంది. అలాగే 2 రోడ్స్ అండి. రోడ్స్ కొంచెం బాగోకపోతే ఆ రోడ్స్ కూడా ఎమ్మెల్యే గారు ఏయించేస్తామన్నారు. అలాగే ఈ గోదావరి గట్టు నుంచి రావులపాలెం బ్రిడ్జి దగ్గర నుంచి వాడపల్లి వరకు రోడ్డుకి గవర్నమెంట్ శాంక్షన్ అయ్యిందండి. మేము వెళ్ళి వారిని అడిగినప్పుడు ఆ వాడపల్లి నుంచి దగ్గర ఈ బొబ్బర్లంక వరకు కూడా గోదావరి గట్టు మాకు శాంక్షన్ చేయిస్తానని చెప్పారు. ఈ మన పుష్కరాలకి ఈ రోడ్స్ అన్నీ కూడా పూర్తవుతాయండి. ఈ పుష్కరాలకి ముందు ఇక్కడ వచ్చిన జనానికి వసతి కోసం కొద్దిగా రూమ్స్ షార్టేజ్ ఉన్నాయండి. ఇక్కడ రూమ్స్ కూడా నిర్మాణం మొదలు పెట్టామండి. ఈ నిర్మాణంలో భాగంగా అందరూ కూడా ఈ రూమ్స్ ఒక్కొక్కళ్ళు దాంట్లో డొనేషన్ చేసి ఈ రూములు తీసుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నానండి. ప్రజల సహాయ సహకారాలు చాలా చాలా అవసరం ఉన్నదండి ఇక్కడ. ఓకే అండి, వండర్ఫుల్ అండి. మరి ఉభయ గోదావరి జిల్లాలు అంటేనే మనకు గుర్తొచ్చేది విశేష ధ్యాన ప్రచారం, ఎందరో ధ్యానులు. మరి అలాగే గుర్తొచ్చేది ప్రముఖంగా వశిష్ఠ గౌతమి పిరమిడ్. వశిష్ఠ గౌతమి పిరమిడ్ అంటేనే విశేష కార్యక్రమం ఉగాది సందర్భంగా జరుగుతుంది. మరి 2026లో జరగబోయే ఉగాది జ్ఞాన యజ్ఞం 6కి మీ యొక్క ఆహ్వానం పలకండి. ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ అనేది సార్ మాకు ఈ గోదావరి ఒడ్డుని ఇస్తాం ఎంతో అద్భుతం, మాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఇక్కడ నిర్మాణంలో మేము పాలు పంచుకుంటాం. అది మా పూర్వజన్మ సుకృతం వల్లే మేము ఇక్కడ నిర్మాణంలో భాగస్వాములు అవ్వగలిగాము. ఈ నిర్మాణం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ 2026 జ్ఞాన యజ్ఞానికి మన చంద్రబాబు గారు కూడా వస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మా మాస్టర్స్ అందరూ కూడా వారిని ఆహ్వానించినప్పుడు కంపల్సరీగా మన చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు గారు కానీ, భవిష్యత్తులో దీనికి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా వస్తారండి. ఇది మహా అద్భుతమైన నిర్మాణం అండి. అందుకు కంపల్సరీగా ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారైనా సరే వశిష్ఠ గౌతమికి వస్తారండి. అలాగే వీరందరూ కూడా ఆ అవకాశం ఉన్న వారు అందరూ కూడా ఈ 2026కి రావాలని, మన ఇండియాలో ఉన్న అనేక రాష్ట్రాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా రావాలి, ఇతర దేశాల నుంచి కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసాం కదా, వశిష్ఠ గౌతమి అంటే గుర్తొచ్చేది ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం. మరి ఈసారి 2026 సంవత్సరంలో 6వ ధ్యాన యజ్ఞం నిర్వహించుకుంటున్నారు. మరి ఉగాది జ్ఞాన యజ్ఞం గురించి, వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం గురించి ఎన్నో విశేషమైన అనుభవాల్ని, ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి మన ట్రస్ట్ మెంబర్ మాజేటి శేషగిరిరావు గారి ద్వారా ఎన్నో తెలుసుకున్నాం కదా. మరొక ట్రస్ట్ మెంబర్ ద్వారా, అలాగే నిర్వాహకుల ద్వారా ఇక్కడ జరగబోయే ఏర్పాట్ల గురించి, ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి PMC.